నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చూడండి, ప్రతి ఉదయమే ప్రభు నీతో మాట్లాడుతూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, నీ కన్నీటిని ప్రతి బాష్పబిందు తుడుస్తూ, నీకు వాక్యంతో నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ప్రతి ఉదయమే లేచి వాగ్దానం విని ఆ ప్రకారంగా నీ మనసు సిద్ధపరుచుకున్నప్పుడు దేవుని ఆశ్చర్య కార్యములు నీ కుటుంబంలో తప్పకుండా జరిగించబడతాయి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మాకు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట, అద్భుతమైన మాట. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు చేసేది సఫలం అవ్వాలంటే ఒక చోట మొదటగా నువ్వు నాటబడాలి. చూడండి, ఒక చోట చెట్టు నాటబడిన తర్వాత దాన్ని మళ్ళా తీసి ఇంకో చోట నాటి, ఇంకొక చోట నాటి, ఇంకో చోట నాటినప్పుడు అది బ్రతుకుతుందా? అది ఫలిస్తుందా? అది ఎదుగుతుందా? ఎప్పుడో అది చనిపోతుంది. ఆ చెట్టు ఒకే చోటు ఉంటే చక్కగా ఎదిగి ఫలించి ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటుందండి. ఈరోజు నువ్వు ఎక్కడ నాటబడ్డావు? నువ్వు నాటబడిన ఆ స్థలంలో నువ్వు అక్కడే ఒకే చోట ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ఏదైనా కూడా అది ఆశీర్వాదంగా మారుతుంది, ఫలభరితంగా మారుతుంది, సఫలమవుతుంది. ఎప్పుడు సఫలం కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఒకే చోట ఉండాలి. అక్కడ ఏమొచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, సమస్య అయినా కూడా నువ్వు వెళ్ళే ఆ సంఘంలో మొదటగా నువ్వు నాటబడ్డప్పుడు, అక్కడే స్థిరముగా ఉన్నప్పుడు చక్కగా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఫలమిచ్చు చెట్టులాగా నిన్ను అంత దీవిస్తాడు, అంత ఆశీర్వదిస్తాడు, అంత హెచ్చిస్తాడు. అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు ఉంటే ఎప్పుడో వాడిపోయి ఉంటావు, ఎండిపోతావు. పెకలించు చెట్టులాగా ఇప్పుడు ఎండిపోయిన చెట్టు మనం ఏం చేస్తామండి? పెరికి పక్కన పడేస్తాం. మనం పెరికి వేయబడే వారంగా ఉండకుండా ఉండాలంటే మనం ఒకే చోట ఉండి, స్థిరముగా ఉండి, నీ మనస్సు ఆ స్థలంలో నిలిపినప్పుడు దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. చాలా కుటుంబాల్లో ఉండలేరండి. ఒక చోట ఉండకపోవటం బట్టి వాళ్ళు ఎండిపోయిన స్థితిలో ఉంటారు. వారికి చిగురు ఉండదు, పచ్చదనం ఉండదు, ఫలం ఉండదు, ఏ విషయంలో అభివృద్ధి అసలు ఉండదు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు నాటబడింది ఆకు వాడక ఫలమిచ్చు చెట్టులాగా నువ్వు ఉండాలంటే నువ్వు నాటబడు. తప్పకుండా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. నువ్వు చేయు ప్రయత్నములన్నీ సఫలం చేస్తాడు. గొప్ప ఆశీర్వాదములు తప్పకుండా నీకు ప్రభు ఇస్తాడు. మాట పట్టుకొని ప్రార్థించు, మంచి తీర్మానం తీసుకో, స్థిరముగా ఒక చోట ఉండు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ప్రభు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ప్రభు మాటలు మీ అందరి హృదయములలో నెరవేర్చబడునుగాక. ఆమె. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు. ఉదయకాలం మా అందరితో మాట్లాడుతున్నాను. ఫలమిచ్చు చెట్టు వలె చేస్తానంటున్నావు. మొదట నాటబడాలంటున్నావు. నీ బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో, ఏ సంఘంలో అయితే ఉంటున్నారో, స్థిరముగా ఉండే మనసును అనుగ్రహించు, స్థిరపరచు. ఒక చోట నిలిచినప్పుడు తప్పకుండా నువ్వు అభివృద్ధి చేసే దేవుడు, దీవించే దేవుడు. నేను ఈ మాటలు ప్రతి హృదయంలో స్థిరపరిచి ఆ మాట ప్రకారం మంచి తీర్మానం జరిగించమని ప్రార్థిస్తున్నా. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ బిడ్డలు చేయబూనుకున్న ప్రతి ప్రయత్నంలో సఫలపరచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. ప్రభు, ప్రతి కుటుంబంలో ఏం అవసరం ఉందో, ఏమి కావలసి ఉందో నీ మహిమలో ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని వెలిగించండి, శోధన తొలగించండి, ప్రతి అపాయం నుంచి తప్పించండి, ప్రతి కీడు నుండి విడిపించండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలకు మంచి కాపరిగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.